దైవ జనాంగమా, మరలా ఒక్కసారి ఈ ఉదయాన మిమ్మల్ని కలవటానికి ప్రభు చూపెట్టిన కృప కొరకై వందనాలు. వరుసగా దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మలో బలపరచబడుతున్నారు. అనేకులకు మీరు ఈ వాక్యాన్ని అందజేస్తున్నందుకు మీ అందరికీ నా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పౌరుషముతో దేవుని రాజ్య విస్తరణ కొరకు మనమందరం కలిసి పనిచేద్దాం. ఎందుకంటే ప్రకటించే వాళ్ళు అరుదైపోయారు. ప్రభు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారు రక్షించబడతారు అన్నారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్పారు. ఈ రోజుల్లో ప్రభు చెప్పినట్టుగా సువార్త చెప్పేవాళ్ళు లేరు. అందరూ సొంత వార్తలు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభు చెప్పినట్టుగా దేవుని రాజ్యమును కట్టేవారు లేరు. అందరూ వారి సొంత రాజ్యాలు కట్టుకుంటూ ఉన్నారు. వాక్యం సచిన రీతిగా క్రైస్తవ సంఘాలలో ప్రభు చెప్పిన నియమాలు, కట్టడులు, పద్ధతులు లేవు. ప్రతి సంఘానికి వారు ప్రత్యేకమైన నియమాలు, పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవుని రాజ్య విస్తరణ నిమిత్తం కనీసం మనమైనా పనిచేద్దాం. మీ నడుములు బిగించండి. మీకు తెలిసిన ప్రతి వారికి ఈ వాక్కును పంపండి. కనీసం ఒక 15 మందికి ఒక్కొక్కరు పంపగలిగితే ఎంతోమందికి దేవుని వాక్యాన్ని మనం పంచిన వారం అవుతాం. మీరు పంపిన వారు మరొక 15 మందికి అలాగా పంపగలిగితే మన దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ వాక్యం వినిపించడానికి అవకాశాలు ఉంటాయి. భారతదేశం పెద్దదే. అయితే అనిల్ అంబానీ జియో అనే ఒక సిమ్ని తాను పరిచయం చేశాడు. ఫ్రీ అన్నాడు. అంతో భారతదేశంలో ప్రతివాడు కూడా ఆ సిమ్ను కొనేసుకున్నాడు. ఆ సిమ్ పరిచయం కావటానికి భారతదేశంలో ఒక 20 సంవత్సరాలు పట్టలేదు. ప్రియులారు, 1 సంవత్సరం కూడా పూర్తి అయ్యాదో లేదో కానీ దేశమంతా కూడా విస్తరించాది. ఈ రోజున సువార్త కూడా ఫ్రీనే. ప్రభు చెప్పాడు, మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి అనని. కాబట్టి అనేక మంది దానికి ధరలు కట్టి మాట్లాడుతున్నారు. కానీ ఉచితం, మీరు కూడా ఉచితంగా పంచండి. దేవుడు కార్యం జరిగించని ఆ గొప్ప భారం మీ హృదయాలలో దేవుడు మండించాలని నా ప్రార్థన. వాక్యం సెలవిస్తుంది. 4వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, కయ్యను నీ తమ్ముడేడి అని అడిగితే కయ్యను అంటున్నాడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని చెప్పాడు. ఈ 2 జవాబులు చూడండి. తాను ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? దేవునికే జవాబిస్తున్నాడు. నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అంటున్నాడు. ఎంత విరుద్ధమైన మాట! ఎన్నో పర్యాయాలు మనం కూడా ఇలాంటి జవాబులు దేవునికి ఇస్తూ ఉంటాం. నేను ఎరగను. ఎన్నో తప్పితాలు చేసి నేను తెలిసి తెలియక చేసిన పాపాలని మాట్లాడుతూ ఉంటాం. ఈ మధ్యన కొంతమంది బోధిస్తూ ఉన్నారు, ప్రభు రక్షకుడు మన పాపముల కొరకు చనిపోయాడు, మన పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇక మీదటి చేసే పాపాలు కూడా లెక్కలోనికి రావు, ఒక్కసారి మనం క్షమించబడిన తర్వాత ఇంకా బ్రతికినంత కాలం ఏ పాపం చేసినా అది లెక్కలోనికి రాదని పెద్ద మేధావులు చెప్తూ ఉన్నారు. చాలా పొరపాటు. అమాయకమైన ప్రజలు అది నమ్మి చాలామంది పాపాన్ని అస్సలు లెక్క చేయకుండా చేస్తూనే ఉన్నారు. దైవ జనాంగమా, తప్పుడు బోధలు ఇలాంటివి లోకంలో విస్తరిస్తూ ఉన్నాయి. ప్రభు పిల్లలంగా సత్యమేదో అది ప్రజలకు బోధించటానికి మనం సిద్ధపడదాం. నేనెరుగను అనే మాట మనం మాట్లాడకూడదు. ప్రభు ఒక్క రోజున కయ్యను అడిగినట్టు నిన్ను అడుగుతాడు. ఏమని అడుగుతాడు తెలుసా? అమ్మా, నీ కుటుంబంలోని వారెక్కడా అని అడిగితే నేనెరుగను ప్రభా, నేను ఒక్కదాన్నే మిమ్మల్ని నమ్ముకున్నానని సమాధానం నిజంగా పనికిరాదు తల్లి. అయ్యా, ఏ కుటుంబ యజమాని, నీ కుటుంబంలోని వారు ఎక్కడా అని అడిగితే నేనెరుగను ప్రభా అనే జవాబు పనికిరాదండి. ప్రతి దానికి మనము లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె ఉన్నాం. కుటుంబానికి తండ్రిగా నీ బిడ్డల కొరకు ఏమేమో చేస్తున్నావు, నీ భార్య కొరకు ఏమో చేస్తున్నావు. అవన్నీ లోక సంబంధమైనవి. వారి చనిపోతే ఆత్మలు పరలోకానికి వెళ్ళాలి కదా. దాని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు నీ కుటుంబానికి? ఓ పౌరుషం తెచ్చుకో. నీ కుటుంబం నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అవసరమైనటువంటి విషయాలు నీ కుటుంబంలో
నువ్వు బోధించాలి, వారికి పరిచయం చేయాలి. కుటుంబం అంతటిని కూడా తీసుకొని దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి. వింటున్న దైవ జనాంగమా, ఎక్కడా అని అడిగినప్పుడు ఒక ఊర్లో ఉన్న నిన్ను, అయ్యా నీ గ్రామస్తులందరూ ఎక్కడా అంటే నాకు తెలియదంటావా? ఆఫీసులో పనిచేస్తున్న నిన్ను, అయ్యా నీ ఆఫీసులో ఉన్న వారందరూ ఎక్కడా అంటే నేను ఎరగనంటావా? కాలేజీలో చదువుతున్న నిన్ను, అమ్మా నీతో పాటు చదువుకుంటున్నటువంటి వారందరూ ఎక్కడా బాబు అమ్మ అని అడిగితే నేను ఎరగనని చెప్తావా? బాబు ఎంత మోసం! దయచేసి గమనించవలసిన విషయం. కయీను అడిగిన మాట మనలందరినీ కూడా అడుగుతారండి. దయచేసి ఈ రోజు నుండి నైనా కనీసం నీతో పాటు ఉన్నవారికి నీ దేవుడైన యేసును గురించి ఒక్క మాట 2 మాటలు చెప్పండి. ఆయన రక్షకుడని చెప్పండి, పాపాన్ని క్షమించే దేవుడని చెప్పండి. నా దేవుడు మన కొరకు సిలువలో మరణించిన సమాచారం మరిచిపోకండి. ఆయన రక్తము ద్వారానే మనందరి పాపాలు క్షమించబడ్డాయి అనే సమాచారాన్ని కూడా మర్చిపోకండి. దయచేసి ప్రతి బిడ్డ కూడా దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఉన్నారు. కుటుంబీకుడో, వ్యాపారస్తుడో, లేక ఉద్యోగస్తుడో, నీవు గ్రామస్తుడివో, పట్టణంలో ఉన్నావో, ఏం చేస్తున్నావో, నీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని గురించి దేవునికి లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంది తల్లి, మనకుంది నా ప్రియమైన తండ్రి. యవన బిడ్డలారా, దయచేసి ప్రతి బిడ్డ బాధ్యత కలిగి నా ప్రభుల వారికి మీరు లెక్క ఒప్పిచెప్పే ఆ స్థితిలోనికి రావాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. 2వ మాట అంటున్నాడు, నేను కావలివాడనా అని. నిజంగా మనము కావలివారమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుంటే, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకలు వేసి సీయోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండి అని చెప్పు దినము నిర్ణయమాయను అని అంటున్నాడు. ఈ మాట గమనించండి. ఎఫ్రాయిము పర్వతముల మీద అంటే దాని అర్థం ఎఫ్రాయిము 2 ఆశీర్వాదం అని అర్థం. ప్రియులరా గమనించాలి, 2 ఆశీర్వాదం అంటే ఒక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా 2 ఆశీర్వాదంలోనికి వచ్చాడు. ఒక ఆశీర్వాదం, ప్రభుని నమ్ముకున్న కారణాన లోకరీతిగా కృపగలిగిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 2వది, కృపగల దేవుని నమ్ముకున్న కారణాన పరలోకం కూడా మనకిస్తాడు. లోకరీతిగా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను 2 విధాల మేలు పొందే కృప మనము సంఘంలోకి వచ్చిన తర్వాత పొందుకున్నాం. దాన్ని ఏమంటారంటే ఎఫ్రాయిము పర్వతము అని అంటారు. పర్వతము అంటే దాని అర్థం ఎత్తైన స్థలమని. సంఘం అనేది లోకంతో కలిసి ఉండలేదు. లోకంలో నుండి ప్రభు సంఘాన్ని వేరు చేశాడు. అందుకే వాక్యం అంటుంది, మీరు ప్రతి వచనమును రాజులైన యాజక సమూహము అని చెప్పారు. అందుకే బైబిల్ చెబుతుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని అంటాడు. కాబట్టి దైవ జనాంగమ, సంఘము ఎప్పుడు కూడా ఒక ఎత్తైన పర్వతం మీద ఉందనే సమాచారాన్ని మర్చిపోకండి. బైబిల్ చెప్తాది, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకలు వేసి అంటున్నారు. అంటే కావలివారంటే మనమే. ప్రియులారా, మనము కేకలు వేయాలి. ఏమనో తెలుసా? సీయోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదము రండని చెప్పు దినము నిర్ణయమాయను. సీయోనుకు అంటే పరలోకానికి వెళ్తాం. మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళే దినము నిర్ణయమైపోయింది. రండి అని ప్రజల్ని మనము కేకలేసి పిలవాలి అంటున్నాడు. యేసు ప్రభు రాకడ వస్తుందని తెలుసు కదా తల్లి. లోకంలో జరుగుతున్న సంఘటనల్ని చూస్తున్నప్పుడు ప్రభు ఆగమనం సమీపిస్తుందని తెలుసు కదా నా ప్రియమైన తండ్రి. యవనస్తుడా, తెలుసు కదా. ఈ పరిస్థితుల్లో మనము లోకాన్ని పిలవాలి. ఇదిగో యెహోవా దినం వస్తుంది. యెహోవా దేవుడి దగ్గరికి, సియోను దగ్గరికి మనం వెళ్ళటానికి దినములు దగ్గర పడ్డాయి, నిర్ణయించబడ్డాయి. రండి రండి అని కేకలు వేసే వ్యక్తులుగా ఉండాలి. ఇది నిద్రపోయే కాలం కాదు, సుఖించే కాలం కాదు, సంపాదించే కాలం కాదు. ప్రియులరా, దీన్ని కావాలని కోరుకునే కాలం కాదు. లేండి, ప్రతి బిడ్డ నడుము బిగించి యెహోవా దేవుని దగ్గరికి వెళదాం. ఇదిగో సియోనులోకి మనం వెళదాం రండిని గట్టిగా కేకలు వేసి ప్రజల్ని పిలిచే కాలం. మౌనంగా ఉండకండి. మౌనం అంత మంచిది కానే కాదు. నా దేవుడు చూడండి, ఆయన యెరూషలేము పట్టణానికి గార్ధవు మీద వెళ్ళేటప్పుడు ఆ ప్రజలందరూ కూడా హోసన్న జయము, ఏసన్న జయమని కేకలు వేస్తూ ఉంటే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు అంటున్నారు, ఈ ప్రజలు కేకలేస్తున్నారని.
అప్పుడు ప్రభు అన్నాడు, వీరు నిశ్శబ్దమైతే ఈ ప్రక్కనున్న రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పారు. ఎవరా ప్రక్కనున్న రాళ్ళు? మనమే ప్రక్కన రాళ్ళులాగా పడి ఉంటిమి. ఆ దినమున యూదులకు మాత్రమే ఆయన రక్షకుడని అనుకున్నారు. అయితే దేవుని కృప, ఆయన కల్వరిలో కార్చిన ప్రశస్తమైన రక్తము ద్వారా వీరి తృణీకరించబడిన మనము ఆయన రక్తంతో కడగబడిన కారణాన యూదులతో సమానమైనటువంటి హక్కు కలిగి జీవించటానికి దేవుడు కృప దయచేశాడు. దూరస్తులైన మనం సమీపస్తులు కావటానికి యూదులతో సహపౌరసత్వం కలిగి జీవించే ఆ కృప రాతివారమైన మనకు ఆ కృపగల దేవుడు సహాయం చేశాడు. రాళ్లమైన మనము కేకలు వేయటానికి ఆ కృపగల దేవుడు మన కొరకు ప్రాణం పెడితే ఆయనను గూర్చి కేకలు వేయకుండా ఎలాగుండగలరు? ప్రియులరా, గమనించాలి. అంతేకాదు, మనము కావలి వారం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమున్నటువంటి ఎఫ్రాయిము పర్వతం మీదికి ఏ సాతాను సంబంధమైన కార్యాలు, సంఘంలోనికి సాతానుకు సంబంధించిన కార్యాలు ఏవి ప్రవేశించకుండా సంఘంలో ఉన్నటువంటి బిడ్డ కేకలు వేస్తూ ఉండాలి, జయధ్వనులు చెయ్యాలి. పరలోకంలో కూడా శరాబులు చేస్తున్న పని ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. నీవు కూడా సంఘంలో ఆ శ్రేష్టమైన కార్యాన్ని చేసేటటువంటి బిడ్డగా నీ ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. వింటున్న దైవ జనాగమ, యెషయా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 6 నుండి నీవు వెళ్ళి కావలివాని నియమింపుము, అతడు తన కనబడు దానిని తెలియజేయవలను. జతలు జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును అని వాక్యం సెలవిస్తాది. సింహము గర్జించున్నట్టు కేకలు వేసి, నా ఏలినవాడ, పగటి వేళ నేను నిత్యము కావలి బురుజు మీద నిలిచి ఉన్నాను, రాత్రి అంతయు కావలి కాయిచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అనగా దానర్థం, కావలివాడు ఎప్పుడు కూడా కడు జాగ్రత్తగా ఉంటాడు. కావలివాడు ఎక్కడుంటాడు అంటే బురుజు మీద ఉన్నాను అని అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అతడు జాగ్రత్తగా చెవియొగ్గి వచ్చేటటువంటి సైనికులను ఆయన పసిగడుతూ చెప్తూ ఉన్నాడు. ఎలాగ అరుస్తున్నాడు తెలుసా? సింహము గర్జించున్నట్లుగా కేకలు వేసి అంటున్నాడు. ధనర్థం, బురుజు మీద కాపలా ఉన్నటువంటి వాడు శత్రువుల యొక్క ఉనికిని చూసినప్పుడు ఈ బురుజు క్రింద ఉన్న సైన్యముతో ఆయన గట్టిగా సింహంలాగా గర్జిస్తూ, ఇదిగో ఈ దిక్కున సైన్యం వస్తుంది, ఈ దిక్కున శత్రువులు వస్తున్నారు, లెండి, సిద్ధపడండి, బయలుదేరండి అని సింహంలాగా గర్జిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, పగటి వేళ నేను నిత్యము కావలి బురుజు మీద నిలిచి ఉన్నాను, రాత్రి అంతయు కావలి కాయిచున్నాను అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట! వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. క్రైస్తవుడా, కావలి బురుజు మీదనే ఉండాలి. ఏది కావలి బురుజు అని మీరు అడగచ్చు. మీరున్న సంఘమే కావలి బురుజు. అక్కడ నిలబడితే శత్రువు ఏ దిక్కు వస్తాడో కనిపెట్టాలి, ఏ దిక్కు నుండి ఏ ఆయుధాలు తీసుకొస్తాడో కనిపెట్టాలి, ఏ యొక్క వాహనం మీద తాను వస్తాడో, దేని మీద ఆసీనుడై వస్తాడో శత్రువు గమనించాలి. కావలి బురుజు మీద ఉన్న నీవు సింహంలాగా గర్జిస్తూ శత్రువుల మీదకి ఉన్న సైన్యాన్ని ముందుకు నడిపించి వారిని ఎదుర్కొనే రీతిగా ఉండాలి. సంఘంలో ప్రతి బిడ్డ కూడా సాతానుని ఎదిరించే రీతిగా పనిచేయాలి. ఆ కార్యం నువ్వు చేస్తున్నావో లేదో, దయచేసి ఆ కార్యం చేయటానికి ప్రభా నన్ను బలపరచమని కన్నీళ్లతో మొరపెట్టి ఈ రోజు నుండి ఆ పనిని ప్రారంభించాలని ప్రభునామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.